సూచిలోమసుత్తంలో అసలు విషయమేంటో క్లుప్తంగా చూసేద్దాం. ఇది బుద్ధుడి బోధనల్లో ఒక ముఖ్యమైన ఘట్టమనమాట. సూదుల్లాంటి వెంట్రుకలున్న సూచిలోమ అనే ఒక యక్షుడు బుద్ధుణ్ణి సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. మన కోరికలకి, రాగద్వేషాలకి అసలు మూలమెక్కడుంది అని. దీనికి బుద్ధుడు చెప్పిన సమాధానమే ఈ సుత్తం. మొదటిది, చాలా ముఖ్యమైనదేంటంటే, మన సమస్యలకి మూలం బయటెక్కడో లేదు, అది మనలోనే ఉంది. అంటే మన కోపం, ద్వేషం, ఇష్టం, అయిష్టం ఇవన్నీ మన మనసులోనే పుడతాయి. బుద్ధుడు దీనికొక మంచి ఉదాహరణ చెప్తారు. మర్రిచెట్టు ఊడలు ఎలాగైతే చెట్టునుంచి పుట్టి మళ్లీ ఆ చెట్టునే బంధిస్తాయో, అలాగే నేను, నాది అనే భావన నుంచే కోరికలు పుట్టి మనల్ని బంధించేస్తాయి. సరే, అంతా మనసులోనే ఉంది అంటున్నాం కదా, మరి ఆ మనసు ఎందుకంత చంచలంగా ఉంటుంది? దీనికి బుద్ధుడు చెప్పిన ఒక ఉదాహరణైతే అద్భుతంగా ఉంటుంది. మన మనసుందే, అది కాలికి దారం కట్టిన కాకిలాంటిదట. అది స్వేచ్ఛగా ఎగరాలని చూస్తుంది. కాని మన కోరికలు అనే దారం దాన్ని పదే పదే వెనక్కిలాగి కింద పడేస్తుంది. అందుకే మనసుకి అసలు ప్రశాంతత ఉండదు. ఇక చివరిగా, మరి పరిష్కారమేంటి? నిజానికి చాలా సింపుల్. మన బాధలకి వేరేవాళ్లను నిందించడం మానేసి మన ప్రతిచర్యలను మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా కోరిక మనసులో పుట్టినప్పుడే, అది పెద్ద వ్యామోహంగా మారక ముందే దాన్ని అక్కడే గుర్తించి వదిలేయాలి. అప్పుడే మనం ఈ దుఃఖమనే ప్రవాహాన్ని దాటగలుగుతాం. అంతిమంగా చెప్పాలంటే, మన సుఖదుఖాలకు బాధ్యత మనదే. మనం మన దృక్పథాన్ని మార్చుకుంటే ప్రపంచమే మారినట్టు కనిపిస్తుంది.